హలో. హలో ఆ, సార్, నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి, ఇక విఆర్ఏల సమస్యలు ఏమేమి ఉన్నాయి చెప్పండి, మనం లైవ్లో ఉన్నాం. సార్ గత 4 నెలల నుంచి మాకు జీతాలు లేవు సార్, ఎంప్లాయ్ ఐడి లేదు సార్. ఉమ్, జీతాలు లేక ఉన్న అప్పులు బాధలు ఎక్కువ అయిపోయినాయి సార్. ఆ. మరి ఎందుకు కుటుంబం గడ- ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వం అడగలేదు అప్పుడు? మరి మీరు గతంలో గత ఉన్న ప్రభు గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నాం సార్, వస్తాయి 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 అని చెప్పేసి. ఉమ్, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఇస్తుందేమని ఆశతోటి ఎదురుస్తున్నాం. అంటే పాత సర్కార్ అయితే ఇయ్యలే. ఇయ్యలేదు సార్, ఐడీలు ఇయ్యలేదు. మీకు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ శాఖలో మిమ్మల్ని వేసినారు కదా, అంటే వివిధ శాఖలో మిమ్మల్ని ఫిల్ చేసినారు కదా, మరి ఆ అవును సార్. శాఖకు సంబంధించిన వాళ్ళు ఏమైనా చేయలేదా? మీకు ఉంటుంది కదా, మీకు నెల నెల జీతం రావాలంటే ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ఆర్డర్స్ రాలే, మేము చెయ్యమని చెప్పేసి చెప్తున్నారు సార్ వాళ్ళు. ఉమ్. మరి ఎట్లా ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు నెల నెల జీతం వస్తేనే ఈ ఖర్చులకు కష్టం కదా, మరి ఎట్లా వెళ్తుంది మీకు? అసలు మీకు ఇప్పుడు కుటుంబం ఉంటుంది, అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పటి వరకు అయితే అప్పులు చేసుకున్నాం సార్. ఇప్పుడు అప్పుల బాధ కూడా ఎక్కువ అయినాయి, ఇక చావే మార్గం అవుతుంది సార్ మాకు. అట్లా ఏమొద్దు, మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మేము అధైర్యపడాల్సిన పని లేదు. ఉన్నారు సార్ మాకు బీఆర్ఏలో ఉన్నారు సార్ పెద్దవాళ్ళు, పోయి సార్ సీఎం సార్ని మంత్రులని కలుస్తున్నారు సార్. ఆశ ఆశతోటి ఇన్ని ఎదుర్కొంటున్నాం రోజులు సార్. ఇబ్బంది పడ్డారు, ఇక బాధలు పోతాయి. కొత్త సర్కార్ అయితే చేస్తుందని నమ్మకం ఉంది. మేము కూడా ఆర్జీ మీడియా ద్వారా మీ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకూరి. కష్ట నష్టాలు సాధ్యాలే కదా, ఏం చేస్తాం కదా. కానీ మొత్తం మీద అయితే ఇబ్బందులు ఉన్నారు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. వెంటనే మీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారా? చివరిగా చెప్పండి ఇక. సమస్య ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తుందని మాకు నమ్మకం ఉంది, ఆశిస్తున్నాం సార్, వేడుకుంటున్నాం. మంచిది, వాళ్ళు మళ్ళీ మాట్లాడతాం మేము. ఓకే సార్. ఇక నేను చెప్పిన ఆవేదన ఇది కూడా విఆర్ఏలా. గత ప్రభుత్వంలో ఇట్లాంటి వాళ్ళని లైలకు తీసుకున్నాను. అందరేమో వాళ్ళ సంఘం అధ్యక్షులు వద్దు, వీళ్ళు నిజంగా చెప్తారు. మాకు బస్సు బాధ, నేను చచ్చిపోవడం ఒకటే తక్కువ ఉంది సార్ అని. ఇంతకుముందు ఏం చెప్పాను నేను? ఎవరిది పాపం? గత సర్కార్ది కాదా? 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలి? నీ జీతాలు ఆపుకున్నావు ఎప్పుడన్నా? ఎమ్మెల్యేలదో ఎమ్మెల్సీలదో మీయో నెల నెల టెన్షన్గా తీసుకుంటావో లక్షల రూపాయలు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది వేలల్లా. ఇక గట్లున్నాయి విఆర్ఏల దుస్థితి, బతుకులు చూసుకోరు ఇక మరి.